దీన్ని ఎక్స్పాండ్ చేయమంటున్నారు. ఎక్స్పాండ్ 1 - 2x హోల్ టు ద పవర్ ఆఫ్ 5. ముందు మనకు బైనామియల్ థీరం స్టేట్మెంట్ రాస్తుంది. x + k ఈక్వల్ టు హోల్ టు ద పవర్ ఆఫ్ n ఈక్వల్ టు NC0. ఇది చెప్పినాను మీకు ఇంత మునుపు క్లాస్లో. అది స్టేట్మెంట్, బైనామియల్ థీరం స్టేట్మెంట్. ఇది బాగా రాసి నేర్చుకోండి. ఇది రావాలి ఫస్ట్. ఇది వస్తే ఇది ముందు రాసుకుంటే దాని ప్రకారమే ఇది x + a మనకి ఇక్కడ 1 - 2x ఇచ్చినాడు. దీన్ని ముందు x + a ఫార్మ్లో ఈ స్టేట్మెంట్ ఫార్మ్లో రాసుకో. ఈ బైనామియల్ x + a ఉంది కదా, ఈ 1 - 2xను 1 ± 2x రాసుకో. అప్పుడు దీంతో కంపేర్ చేసుకుంటే ఇది 1 అనేది x, a బదులు ఏముంది -2x ఉంది. a బదులు n బదులు 5 ఉంది. ఇంకా దాని ప్రకారం రాయాలి. ఆ స్టేట్మెంట్ వస్తే ఇది వచ్చినట్లే. 5 NC0 అంటే n బదులు ఏముంది 5C0. x టు ద పవర్ ఆఫ్ n, x అంటే ఏంది ఇక్కడ 1, ఇక్కడ మనకు దాంతో కంపేర్ చేస్తే 1 టు ద పవర్ ఆఫ్ n అంటే 5. నెక్స్ట్ సెకండ్ టర్మ్ a అంటే ఏంది సెకండ్ టర్మ్ దీంట్లో, అంటే ఇక్కడ సెకండ్ టర్మ్ బదులు ఏముంది -2x హోల్ టు ద పవర్ ఆఫ్ 0 ప్లస్ నెక్స్ట్ NC1, n అంటే 5 C1. నెక్స్ట్ x టు ద పవర్ ఆఫ్ n - 1 అంటే x అంటే ఏంటి ఈ బైనామియల్లో ఇక్కడ ఇచ్చిన దాంట్లో ప్రాబ్లంలో x బదులు 1 ఉంది. 1 టు ద పవర్ ఆఫ్ n - 1, n అంటే ఇక్కడ 5 - 1. నెక్స్ట్ a అంటే a బదులు ఏముంది -2x హోల్ టు ద పవర్ ఆఫ్ 1 ప్లస్ అంతే. దాని ప్రకారం ఎక్స్పాండ్ చేయండి అంతే. ఇట్లా ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలంటే నువ్వు ఈ ఫస్ట్ ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్లో ఫస్ట్ టర్మ్లో ఈడ బైనామియల్లో ఫస్ట్ టర్మ్ ఏముంది, ఆ ఫస్ట్ టర్మ్కు పవర్ 5 వచ్చి ఉంటుంది. లాస్ట్కు పోయేసరికి నువ్వు ఎక్కడ స్టాప్ చేయాలంటే ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ ఎక్కడ స్టాప్ చేయాలంటే ఈ సెకండ్ టర్మ్కి ఎప్పుడైతే 5 వస్తుందో అప్పుడు స్టాప్ చేయి, అయిపోయినట్లే. అంటే అప్పుడు ఈ సెకండ్ టర్మ్కు బైనామియల్ పవర్కి ఎప్పుడు ఈక్వల్ అవుతుందో అప్పుడు ఈ రెండు కూడా ఈ బైనామియల్ కోఎఫిషియంట్లో అప్పర్ నెంబర్ లోయర్ నెంబర్ ఈక్వల్ అవుతాయి.